గద్వాల జిల్లా విశ్రాంత విద్యాశాఖ అధికారి శివాచక విజయకుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 2న అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఉండవల్లికి చేరుకుంది. గ్రామస్తులకు కరపత్రాలు అందజేశారు. పిల్లలకు చిన్ననాటి నుంచే సంస్కృతి సంప్రదాయాలను తల్లిదండ్రులు పెద్దలు అలవాటు చేయాలన్నారు. విద్యార్థుల క్రమశిక్షణకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని, వారితో పాటు ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగు వేయాలన్నారు. మంచి ప్రకృతిని, అలవాట్లను, సంస్కృతిని, పౌష్టికాహారాన్ని భావితరాలకు అందజేయాలన్నారు. నిత్యం పిల్లల కోసం బ్రతకడం అంటే వాళ్ళ కోసం ఆస్తులు సంపాదించి పెట్టడం కాదన్నారు. అతను పిల్లలు పెద్దల్ని గౌరవించలేరు. చిన్నప్పటి నుంచి చెడ్డ అలవాట్లు వచ్చినాయి. మనకెప్పుడో పెద్దవాళ్ళని ఆలోచన చేస్తే ఏదో చాటుకు రాయకుండా కొంతమంది అంతకాదు. ఇప్పుడు బహిరంగంగా ఎంత చదువుతున్నా, ఇంటర్మీడియట్ చదువుతున్నా అటు గంజాయి అలవాట్లు, ఇటు మద్యం అలవాట్లు విడిగా ఎక్కువలేవు. ఎవరు కంట్రోల్ చేసుకోవట్లేదు. ముఖ్యంగా ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఎంత కష్టపడుతున్నా, మరి ఎన్ని మంచి మాటలు చెప్తున్నా, ఎంత క్రమశిక్షణగా ఉండమని అంటున్నా, మరి ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. అట్లాగే ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు పెద్దవాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి. రిటైర్ అయిన ఆ బాధ్యత తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు ఆ బాధ్యత తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే చైతన్యం కావాలి.